ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే పంచాయతీలకి 990 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు. దానివల్ల ఫైనాన్స్ కమిషన్ కూడా డబ్బులు ఇవ్వలేదు. ఆ డబ్బులు ఇచ్చి మళ్ళా ఫైనాన్స్ కమిషన్ డబ్బులు తీసుకొచ్చాం. మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండి ఒకే రోజు అన్ని పంచాయతీల్లో పనులు ప్రారంభించారు. నేను ఈ జిల్లాకు వచ్చి ఇనాగరేట్ చేశాను. 4,500 కోట్ల రూపాయలు మళ్ళీ పల్లె వెలుగు కింద 30,000 పనులకు శ్రీకారం చుట్టాం. అవన్నీ పూర్తయినాయి. ఇప్పుడు మళ్ళీ ప్రారంభిస్తున్నాం. ఈ విధంగా మీరు ఒకసారి చూస్తే మళ్ళీ నరేగా పనులన్నీ చేసి గ్రామాల్లో వెలుగులు తీసుకురావడానికి ముందుకు పోతున్నాం. కేంద్రం డబ్బులు ఇస్తుంది. 94 పథకాలు ఉన్నాయి. అన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేసి రాష్ట్రాన్ని బ్లాక్ లిస్టులో పెట్టే పరిస్థితికి వచ్చారు. మన దగ్గరుండే డబ్బులు, కేంద్రం ఇచ్చే డబ్బులు మనం ఉపయోగించుకొని ముందుకు పోవాలి. అవన్నీ కూడా మళ్ళా వీళ్ళు డైవర్ట్ చేసిన డబ్బులు, దుర్వినియోగం చేసిన డబ్బులు కట్టి 77 పథకాల్ని పునరుద్ధరించాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే వెనుకబడిన వర్గాల కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ మొన్న బడ్జెట్లో 47,456 కోట్ల రూపాయలు వెనుకబడిన వర్గాలకు పెట్టబోతున్నామని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. నాయి బ్రాహ్మణులకి 25,000కు పెంచాం. చేనేతలకి జిఎస్టీ తీసేశాం. పవర్ లూమ్స్కి, హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇస్తున్నాం. కడాన గీత కార్మికులకి మొట్టమొదటిసారిగా చరిత్రలో 10% మద్యం షాపుల్లో రిజర్వేషన్లు పెట్టిన ఏకైక పార్టీ. అది కూడా వాళ్ళు కట్టే డబ్బులు 50% తగ్గించి వాళ్ళకి ఇచ్చానంటే బీసీల అభ్యుదయం కోసం వాళ్ళు బాగుపడాలని చెప్పి ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా స్వర్ణకారుల కోసం కార్పొరేషన్ పెట్టాం. ఇక్కడ ఒకటి ఎమ్మెల్యే గారు చెప్తున్నా, మీకు కూడా చెప్తున్నా, షెడ్యూల్ కులాల కోసం మాల, మాదిగ, రెల్లి అందరికి హామీ ఇస్తున్నా. అదే మరి గిరిజనులకు హామీ ఇస్తున్నా. మీ ఇంటి పైన సోలార్ పెట్టుకోండి, రూఫ్ టాప్ ఉంటే పెట్టుకోండి. మీరు ఒక్క పైసా ఇవ్వక్కర్లేదు, మేమే ఖర్చు పెడతాం. ఉచితంగా మీకు కరెంట్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని హామీ ఇస్తున్నా. మీరు వాడుకొని మిగిలిన కరెంటు వస్తే చెప్పండి, ఆ కరెంటు కూడా డబ్బులు ఇప్పిస్తా. అంటే ఒక్కొక్క యూనిట్కి ₹2.8 చొప్పున తిరిగి మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత నాది. ఒకప్పుడు ఎండ లేనప్పుడు కరెంటు రాదు, రానప్పుడు గవర్నమెంట్ ఇస్తాం. మీరు బాగా ఎండున్నప్పుడు కరెంటు వస్తుంది, దాన్ని మళ్ళా డిపార్ట్మెంట్కి ఇస్తే స్వాపింగ్ కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. బీసీలందరికీ హామీ ఇస్తున్నాం. మీరు కానీ సోలార్ మీ ఇండ్ల పైన పెట్టుకుంటే 3 కిలోవాట్ల వరకు 98,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అగ్రవర్ణాలకు హామీ ఇస్తున్నాం. మీరు కూడా సోలార్ పెట్టుకోండి. 78,000 రూపాయలు 3 కిలోవాట్లకి సబ్సిడీ ఇస్తాం. దీనివల్ల దర్జాగా రేపు రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి రాదు. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి చేసుకుంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా తయారు చేసుకోండి. మీ స్కూటర్లకి ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ చేసుకుంటే మీరు ఇంకా ఎక్కడ తిరిగినా ₹1 ఖర్చు లేదు, పెట్రోల్ లేదు, డీజిల్ లేదు. కార్లకి, ట్రాక్టర్లకి అన్నిటికీ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనికి కూడా ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. ఒక్కొక్క నియోజకవర్గానికి 10,000 ఇండ్ల పైన సోలార్ పెట్టాలని చాలా స్పష్టంగా చెప్పాను. ఇక్కడే కలెక్టర్ గారు ఉన్నారు, ఇక్కడే ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 10,000 ఇండ్ల పైన సోలార్ పెట్టకపోతే ఎమ్మెల్యే పవర్ కట్ అవుతుంది. క్లియర్గా చెప్తున్నా. నేను కలెక్టర్ కూడా
ఒకవేళ మీరు చేయకపోతే జోల్ట్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఏం చేస్తారో నాకు తెలియదు. ఒక కార్యక్రమం ఇచ్చిన తర్వాత ప్రజాహితం కోసం చేసినప్పుడు దాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత మీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా వేద విద్యార్థులకు 3,000 రూపాయలు వృత్తి ఇస్తున్నాం. అర్చకులకు 15,000 రూపాయలు, ఇమాములకు 10,000, మౌజములకు 5,000, పాస్టర్లకు 5,000 రూపాయలు చొప్పున గౌరవ వేతనాలు ఇస్తున్నాం. ఆర్య వయస్సుల కోసం వాళ్ళ ఎలువెలిపోయినటువంటి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని కూడా ఏర్పాటు చేశాం. అమరావతిలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ కోసం 5 ఎకరాలు పెట్టి తొందరలోనే అతి పెద్ద విగ్రహం పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టే బాధ్యత తీసుకుంటాం. టీచర్లకు మేలు జరిగే విధంగా 117 జీవో రద్దు చేశాం. పోలీసులకు 213 కోట్లు సరెండర్ లీవుల కోసం డబ్బులు ఇచ్చాం. ఉద్యోగులు డబ్బులు వాడేసుకున్నారు. ప్రావిడెంట్ ఫండ్ వాడేశారు. 7,500 కోట్లు తిరిగి వారికి కూడా పే చేశాం. అంగన్వాడీ ఆశాలకు 1,50,000 మేర లబ్ధి చేకూరేలా గ్రాట్యుటీ ఇచ్చాం.